మమ్ముటి గారు బాగా చేశారా? బాగుంది. ఏం సినిమాకి వచ్చినావు? చెప్పండి బ్రదర్, ఎట్లా? బాగాలేదు సినిమా. బాగాలేదు. ఎందుకు బాగాలేదన్నా? బాగాలేదు. ఎట్లుందన్న సినిమా? బాగాలే. పర్వాలేదు. బాగుంది. ఏమి ప్రతిదీ ఈ మూవీలో రైట్ ఫ్రమ్ ఇట్స్ ఆర్ట్, డైరెక్షన్, మ్యూజిక్. మమ్ముటి గారు ఎలా చేశారు? మమ్ముటి గారు ఇరకి తీశారండి. సినిమా మొత్తం 2-3 దగ్గర నుంచే కథ అంతా నడుస్తుందన్నారు. ఓన్లీ 3 క్యారెక్టర్స్. ఇప్పుడు బోర్ ఏమన్నా కట్టినా? బోర్ నాకు ఒక్క సీన్ కూడా బోర్ లేదండి. మీకు ఏం నచ్చింది సినిమాలో? ప్రతిదీ నచ్చింది అండి. రైట్ ఫ్రమ్ ఇట్స్ ఆర్ట్, లొకేషన్, డైరెక్షన్స్, రైటింగ్, డైలాగ్స్. సో నాట్ జస్ట్ వన్ పర్టికులర్ సీన్ దట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఐ కుడ్ సే 4. మమ్ముటి గారు బాగా చేశారా? సూపర్, బాగా చేసి. మీరు చెప్తారా? నలుపు తెలుపు గురించి ఏదో చెప్పారంట. నలుపు తెలుపు బ్రహ్మయుగం ఇది అంతే. పాయింట్ బాగుందా? బాగుంది. పాయింట్ ఆఫ్గా నచ్చుతుంది. హిట్ అవుతుందా థియేటర్లో? ఆల్రెడీ తెలుగులో ఏమో మలయాళంలో 40 కోట్లు ఇప్పుడు వసూలు చేసింది అది. సో ఇందాక మీరు అడిగినట్టే కలర్ గ్రేడింగ్ అన్నారు కదా, బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు ఉంది మూవీ అని. సో మోస్ట్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ బీన్ డైరెక్టెడ్ ఇన్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో ప్రాబ్లం మనకు అప్పుడు కలర్ లేదు. అంటే బ్రహ్మయుగం అని పాతకాలంలో చూపించడానికి దే మైట్ హావ్ యూస్ దిస్ పర్టికులర్ కలర్. డైరెక్షన్ బాగా హ్యాండిల్ చేశారా? ఎక్సలెంట్. ఒక్క బిట్ అని మనం చెప్పలేం, బికాజ్ ఆల్రెడీ మూవీ హిట్ అయిపోయింది. ఓకే, తెలుగులో ఎలా ఆదరిస్తారు సినిమాని? ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ హూ వాచెస్ కదా, మనం చెప్పలేం. మనం అంటే సినిమా గురించి వీళ్ళు చూసే విధానం గురించి మనం జడ్జ్ చేయలేం. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ టేస్ట్ ఉండొచ్చు. సో డిపెండ్స్. సో ఆడాలనే కోరుకుంటాను. 4.